అలాగే గత మహాసభ తర్వాత జాతీయంగా కామ్రేడ్ గౌతమ్ దాస్, కామ్రేడ్ కిషన్ దాస్ త్రిపుర రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్యదర్శి, అదేవిధంగా కామ్రేడ్ మహేంద్ర సింగ్ కేంద్ర కమిటీ సభ్యులు, కామ్రేడ్ అశోక్ మిశ్రా పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి, కామ్రేడ్ శ్యామ చక్రవర్తి పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, కామ్రేడ్ గణేష్ శంకర్ విద్యార్థి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, కామ్రేడ్ శ్యామ చక్రవర్తి కేంద్ర కమిటీ సభ్యులు, కామ్రేడ్ వరదరాజన్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు, కామ్రేడ్ విశ్వనాథ్ రియాన్ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, కామ్రేడ్ మైథిలి శివరామన్, అలాగే కామ్రేడ్ నిరుపమ సేన్ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు, కామ్రేడ్ ఖగేన్ దాస్ త్రిపుర, కామ్రేడ్ గుర్దాస్ దాస్ గుప్తా సిపిఐ ఆల్ ఇండియా నాయకులు, మాజీ హోంమంత్రి, అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కామ్రేడ్ జగ్గాకే గారు, కామ్రేడ్ సున్నమ రాజయ్య గారు, కామ్రేడ్ పి సత్తర్, కామ్రేడ్ టి నరసింహయ్య, కామ్రేడ్ టిసి మహాలక్ష్మమ్మ కర్నూలు, కామ్రేడ్ టి భిక్షావతి, కామ్రేడ్ మోటూరు రోష విజయవాడ, కామ్రేడ్ గంగాధరరావు, కామ్రేడ్ నాగమల్లేశ్వరరావు గుంటూరు, కామ్రేడ్ శాశ్వతరావు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, అలాగే కామ్రేడ్ రెడ్డి శ్రీరామూర్తి పార్వతీపురం జిల్లా కార్యదర్శులు. ఈ కామ్రేడ్స్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. అదేవిధంగా కామ్రేడ్ మన జిల్లాకు సంబంధించి కామ్రేడ్ సోరా అంకరెడ్డి గారు, కామ్రేడ్ ఎస్కే బాచండియా, కామ్రేడ్ డి సుబ్బారావు వీళ్ళు గిద్దలూరు, కామ్రేడ్ ఎం మనోజ కందుకూరు, కామ్రేడ్ కె రామాంజనేయులు రాజమండ్రి, కామ్రేడ్ షేక్ మీరావలి వలపత, కామ్రేడ్ తమిళూరు ప్రభాకర్ వేటపాలెం, కామ్రేడ్ పి శాసమ్మ చీరాల, కామ్రేడ్ కృష్ణపాటి కోటిరెడ్డి చేమకుర్తి, కామ్రేడ్ కె నాంచార్ రెడ్డి, కామ్రేడ్ తంబి తిరుపతి రెడ్డి కొత్తపట్నం, కామ్రేడ్ దర్శి భాస్కర్ మార్కాపురం, కామ్రేడ్ సిహెచ్ రవి తిరుపులపాడు, కామ్రేడ్ కె యోహన్, కామ్రేడ్ గోపు కోటయ్య, కామ్రేడ్ కె ప్రసాద్ పొంగల్మల్లు, కామ్రేడ్ మొహా సీతారామమ్మ, కామ్రేడ్ టి రంగారావు కందుకూరు అనారోగ్యంతో చనిపోయారు. ఈ కామ్రేడ్స్ కూడా మహాసభ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. అదే మన నగరానికి సంబంధించి సీనియర్ కామ్రేడ్ బొమ్మ వెంకటేశ్వర్లు పుత్తూరుపాడు, కామ్రేడ్ బి ఆత్మరావు, కామ్రేడ్ కె పోలయ్య రావుకొండ, కామ్రేడ్ ఎంవి శాషయ్య 35 డివిజన్, కామ్రేడ్ ఉపా శ్రీనివాసరావు ఇంద్రనగర్, కామ్రేడ్ పి ప్రసాద్ జాషువా కాలనీ, కామ్రేడ్ దారా వెంకటరత్నం బలరాం కాలనీ, కామ్రేడ్ షేక్ అహ్మద్ ఇస్లాంపేట, కామ్రేడ్ గల్లా వెంకటేశ్వరరావు జయప్రసాద్ కాలనీ, కామ్రేడ్ జి చెన్నపాటయ్య కర్మది, కామ్రేడ్ గుంజి గోపి బలరాం కాలనీ, కామ్రేడ్ ఓ సుబ్బారెడ్డి ఎంసీఏ సెంటర్, కామ్రేడ్ కె మోహన్ రావు కొత్తడంగా, కామ్రేడ్ ఏ అప్పలరాజు శివప్రసాద్ కాలనీ, కామ్రేడ్ కావూరు సుబ్బారావు సత్యనారాయణపురం, కామ్రేడ్ అమిత్ శాసమ్మ పాటయ్య గారి వీళ్ళు పంపించడం జరిగింది. అదేవిధంగా బెంగాల్, కేరళ, త్రిపుర ఈ రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ అదేవిధంగా తృణమూల్ గోడాల దాడిలో పంపించిన అమరవీరులు కూడా ఈ మహాసభ నివాళులు అర్పిస్తుంది. ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన రైతు ఉద్యమంలో అమరులైనటువంటి రైతు సోదరులందరికీ కూడా మన మహాసభ నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి పాండమిక్ కరోనాతో మరణించిన వాళ్ళందరికీ కూడా ఈ మహాసభ తరఫున సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. మన జిల్లా కార్యదర్శి గుణారాణ్య గారు ఉపన్యాసం చేస్తారు. ఆ దగ్గర కార్యదర్శి నివేదిక ప్రవేశపెడుతుంది. ఇది మన షెడ్యూల్ 1 by 1. గుణారాణ్య గారు జిల్లా కార్యదర్శి ప్రారంభ ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతాం.
ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అన్ని అంశాలని క్వాలిఫికేషన్గా ఇచ్చరాగట్టి ఆ భవిష్యత్తు కర్తవ్యం ఎటుపోవాలని నిర్ణయం చేసుకోవడం ఈ మహాసభ యొక్క కార్యం. అది సమయంగా జరగాలి అంటే సాయంత్రం మీరు ఇచ్చినటువంటి టైం ప్రకారంగా మీరందరూ భాగస్వాములు కావాలి. శుభ్రంగా చర్చలో పాల్గొనండి. నేను నాకు ఇచ్చినటువంటి సమయాన్ని 10:54 అయింది. 45 నిమిషాల టైంలో అంటే 11:40 నేను ముగిస్తాను. మొదటి విషయం సమకాలీన ప్రపంచం ఎలా ఉంది. ఎందుకనంటే ప్రపంచ పరిస్థితుల యొక్క నేపథ్యంలోనే దాని యొక్క బ్యాక్గ్రౌండ్లోనే ఇండియా ఉంది. ప్రపంచ పరిణామాలని అర్థం చేసుకోకుండా ఇండియా యొక్క పరిస్థితులు కూడా అర్థం కావాలి. ఈ ప్రపంచ నేపథ్యం ఏమిటి? ఇప్పుడున్న సమకాలీన ప్రపంచం నేపథ్యంలో 2 విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం మన ముందు ఉంది. ఒక యుద్ధం, వాణిజ్య యుద్ధం ప్రపంచంలో నడుస్తుంది. ఒకటి అమెరికాకి, 2 చైనాకి. చైనా అనేది కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్టు దేశం. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అప్లై చేసి చైనా పరిస్థితుల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఉన్నంతలో మేము సోషలిజానికి, మార్క్సిజానికి కట్టుబడి చైనాని ఆధునిక చైనాగా మార్చడానికి సిద్ధమయ్యామని చెప్పి ఆ పార్టీ మహాసభలు జరిగింది. ఇది సోషలిస్ట్ దేశం, మనం కోరుకుంటున్న ఆకాంక్షిస్తున్న దేశం అది. అలాంటి దేశం. అలానే కాకపోయినా ఇండియాలో కూడా అలాంటి సోషలిజం రావాలి. పెట్టుబడుల దేశానికి నాయకుడుగా ఉన్నటువంటి వాడు అమెరికా. అమెరికాకి చైనాకి మధ్య ఒక వాణిజ్య యుద్ధం, వాణిజ్య అంటే వ్యాపార యుద్ధం, సైద్ధాంతిక యుద్ధం. ఒక రకంగా యుద్ధ వాతావరణం లేకపోయినా అలాంటిది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఏమిటి ఆ సెంటర్ పాయింట్? అమెరికా ప్రపంచం మొత్తం మీద అత్యంత సంపన్నమైన దేశం. ఆర్థికంగా ఎప్పుడైతే సంపన్నం అవుతుందో, సైన్యం రీత్యా, టెక్నాలజీ రీత్యా ప్రపంచ ఆధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉండాలంటే ముందు ధనవంతమైన దేశం కావాలి, ఆర్థికంగా శక్తివంతమైన దేశం కావాలి. అమెరికా అది సాధించింది. అమెరికా సాధించిన తర్వాత పెట్టుబడుల దేశాల నాయకుల్లో ఉన్న అమెరికా వాడి యొక్క ఆదాయం $22 ట్రిలియన్. వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి, అంత కెపాసిటీ. మన ఇండియా చూసుకున్నాం పోల్చుకోండి. మన ఇండియా చూసుకుంటే మన సరికాదు. ఇండియా యొక్క ఆర్థిక శక్తి $2.6 ట్రిలియన్. అమెరికాది $22 ట్రిలియన్. అంటే వాళ్ళలో ఉన్న పై 2 మన ఇండియా యొక్క ఆర్థిక శక్తి. చైనా తీసుకోండి, ఇది $16 ట్రిలియన్ తేలింది. అంటే వాళ్ళ దగ్గరగా ఎంత రెడీగా వస్తున్నాడు. ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా చైనా మారిన తర్వాత మారబోతుంది అని అంచనాలు. ఎప్పుడైతే శక్తివంతంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో పైచేయి అయిన తర్వాత అమెరికా ఎందుకు కావాల్సి వచ్చింది, చైనా ముందుకు రావాల్సి వచ్చింది. ఇది రాబోయే ప్రపంచం. ఇది సహించలేక అమెరికా వాడు. ఎందుకు సహించలేడు? ఏమిటి వాడికి అంత కోపం? చైనా ప్రగతి అంగీకరించలేని పరిస్థితుల్లో అమెరికా వాడు ఎందుకున్నాడు? అమెరికా వాడు ఉండటమే కాదు, అణిచివేసేదానికి కొత్త వ్యూహాలు రచించుకుంటాడు. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. అణిచివేసే దానికి తీసుకున్నటువంటి వ్యూహాలు 2 చెప్తాయి. తర్వాత చైనా గురించి చెప్తారు. అసలు ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఎందుకు అనేది కూడా మొదటి విషయం. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఎంత మాటలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ప్రపంచంలో ఆర్థికంగా బలహీనమైన ఒక దేశంగా ఉన్నాక ఆర్థిక శక్తివంతం లేనప్పుడు అమెరికాని ఢీకొనలేదు. ఎవరు ఢీకొనలేదు. చైనా వ్యూహం అది. మనం ఎప్పటికైనా అమెరికాని పెట్టుబడిదారీ విధానాన్ని జయించాలంటే ముందు మనం శక్తిగా మారాలి, ఆర్థిక శక్తివంతమైన దేశంగా మారాలి, అన్ని రంగాల్లో శక్తివంతంగా ఉండాలి. టెక్నాలజీలో కానీ, సైన్స్
విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, తెలివితేటల్లో కానీ, చదువులో కానీ, పంటల్లో కానీ అన్నింటిలో నంబర్ 1గా ఎదగకపోతే అమెరికాని మనం ఎప్పుడు కూడా ఢీకొనలేము. ఇది చైనా వ్యూహం. ఈ వ్యూహం ఈనాటిది కాదు. గత 30 సంవత్సరాల నుంచి ఆ వ్యూహంలో నడిచి వాళ్ళ మాట కూడా చెప్పారు. నువ్వు ఎంత పెరుగుతున్నావో ప్రపంచానికి తెలియదు, నీ శక్తి ఎంతో ప్రపంచానికి తెలియదు. నువ్వు కండలు పెంచుకునేటప్పుడు నీ దగ్గర ఎన్ని కండలు నీ ఎదురు తెలియకూడదు. దాని పోగొట్టు దగ్గర బాగా కండలు వచ్చిందాకా కనపడకుండా ఎక్సర్సైజ్ చేసుకొని బాగా శక్తివంతం అయినా యుద్ధంలో గెలు. నువ్వు సన్నగానే కనపడా, యుద్ధంలో నువ్వు గెలవాలి. వ్యక్తం కాకుండా పెరగాలనేటువంటి వ్యూహంలో చైనా ఇప్పుడు దాకా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము ఎంత శక్తివంతమైన వాళ్ళు చెప్పుకోవచ్చు. అమెరికా చెబుతుందో తెలుస్తుంది ప్రపంచానికి. అమెరికానే ఎక్కడైనా చెబుతుంది. ఎందుకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి శక్తివంతమైన దేశంగా చైనా ఎదగడం అనేది సహించలేని పరిస్థితులు ఎందుకున్నాడంటే, రాబోయే ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచ సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో చైనా అమెరికా దళాలు 20 సంవత్సరాలు ఉన్నాయి. సైనిక దళాలు 20 సంవత్సరాలు. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు ఉండి వాళ్ళ కొత్త గవర్నమెంట్ పరిపాలన చేసి ఇప్పుడు వాళ్ళ సైన్యాన్ని ఎన్నికి తీసుకెళ్ళారు. 20 సంవత్సరాల కాలం ఉన్న తర్వాత ఖర్చు ఎంత పెట్టారంటే, 160 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమెరికా చేతులు కాల్చుకోండి. ఏమీ సాధించలేకపోయాం. అమెరికా గొల్లయింది ఖజానా అంతా. ఒట్టి చేతులతో ఎన్నికి తిరిగిపోయాడు. ఎందుకు ఎన్నికి తిరిగిపోయాడు ఒట్టి చేతులతోటి అని అంటే, ప్రపంచంలో ఒకనాడు ఆర్థిక శక్తివంతమైంది అని అంటే ఆయిల్ నిక్షేపాలున్న దేశాన్ని స్వాధీనం చేసుకోవాలా, బొగ్గు నిక్షేపాలున్న దేశాలని స్వాధీనం చేసుకోవాలా, బంగారం నిక్షేపాలున్న దేశాలని అమెరికా కంట్రోల్ చేసుకోవాలా, భూగర్భంలో ఉన్నటువంటి నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అమెరికా వాడు ముందే కనిపెట్టి ఆ దేశం మీద యుద్ధం చేసి వాళ్ళ గవర్నమెంట్లను పెట్టి వాళ్ళ కంపెనీలు అక్కడ ప్రవేశపెట్టి ఆ దేశంలో సంపద మొత్తాన్ని కొల్లగొట్టుకొని పెరిగాడు వాడు అమెరికా. అలా కొల్లగొట్టడానికి వీలుగా ఆఫ్ఘనిస్తాన్లో కూడా వినియోగించుకుందామని 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. 20 సంవత్సరాల్లో కాలం పరిస్థితులు వేగంగా మారినాయి. ఇప్పుడు సంపద అంటే భూగర్భంలో ఉన్న నిల్వలు కాదు. సంపద అంటే మానవ వనరులు, మనుషులే సంపదగా మారింది ఆధునిక ప్రపంచంలో. ఇప్పుడు మనుషులు ఎక్కడుంటే అక్కడ సంపద వస్తుంది. చేసే మనుషులు లేకుండా సంపద లేదు. 1. 2 తెలివితేటలు. సంపద అంటే ఎక్కువగా జనాభా ఉండాలా, తెలివితేటలు ఉన్నటువంటి దేశం పైకి ఎదుగుతూ ఉంది. అలాంటి దేశం చైనా. ఇప్పుడు ప్రపంచ బలాబలాల్లో వచ్చిన ఆర్థిక బలాబలాల్లో వచ్చిన మార్పు ఏంటంటే, అమెరికా వాడేమో 35 కోట్లు, చైనా వాడు 140 కోట్లు. 140 కోట్ల జనాభా కాదు, తెలివితేటల్లో కూడా వీళ్ళే పై చేయిగా ఉన్నారు ప్రపంచంలో. ఉదాహరణకి 5G టెక్నాలజీ అని ఉంది. ఇప్పుడు మనం వాడే టెక్నాలజీని 4G అంటారు. మన దగ్గర అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. మనం వాడే టెక్నాలజీ 4G అంటాం. అంతకుముందు అయితే 3G, అంతకుముందు అయితే 2G. అంటే మన టెలికాం రంగంలో వచ్చిన మార్పులతో ఇప్పుడు 4Gలో ఉన్నాం. 4Gలో పై చేయి అమెరికా వాడిది. అమెరికా వాడి టెక్నాలజీతోటే ప్రపంచంలో 4G యొక్క వస్తువులు మొత్తం చలామణి అవుతున్నాయి. వ్యాపారం మొత్తం వాడిదే. 4Gలో 5G అనే టెక్నాలజీ కొత్తది. అంటే ఇప్పుడు 5G అని అంటే స్పీడ్గా డౌన్లోడ్ అవుద్ది నెట్లో. ఒక సినిమా కావచ్చు, ఒక డాక్యుమెంట్ కావచ్చు, ఒక కంపెనీ రికార్డు కావచ్చు, ఒక కంపెనీ దాచిపెట్టుకుని నిక్షేపం కావచ్చు, కంప్యూటర్లో వేగంగా అట్ట క్లిక్ కొట్టంలోనే 1 నిమిషంలోనే 1 గిగాబైట్ వేగంతో అది డౌన్లోడ్ అవుతుంది. 5G అయితే 4G అయితే 300 MB అంటే 1000 MB అయితే 1 గిగాబైట్ అంటారు. 1000 స్పీడ్ తోటి నడిచేదేమో 5G, 300 స్పీడ్తో నడిచేదేమో 4G. 4Gలో అమెరికా వాడు పై చేయి, 5Gలో చైనా వాడు పై చేయి అయ్యాడు. చైనా వాళ్ళు పై చేయి అయిన తర్వాత ఎందుకు పై చేయి అయ్యాడు? వీటితో ఎవరు పోటీలు ఆడలేదా ప్రపంచంలో?
దక్షిణ కొరియా వచ్చింది, జర్మనీ వచ్చింది, అమెరికా వాడు వచ్చాడు. వచ్చినా వాళ్ళు తయారు చేసిన వస్తువులు కొనాలి అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి దాన్ని చైనా వాళ్ళు అంతకంటే విలువైంది, అంతకంటే నాణ్యంగా 30,000 కోట్లకే తయారు చేసి ప్రపంచంలో అమ్ముతున్నారు. చౌకగా వస్తువులు తయారు చేసే కెపాసిటీ వీళ్ళకి వచ్చింది. ఎందువల్ల వచ్చింది వీళ్ళకి అని అంటే, ప్రభుత్వ రంగంలోనే భూమి ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే 100 కోట్లు పెట్టి ముందు స్థలం కొనాలా. చైనాలో ఆ పని ఉండదు. కరెంటు ఉచితంగా వచ్చుద్ది. మౌలిక సదుపాయాలన్నీ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి వాళ్ళ దేశంలో కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మానవ వనరులుగా ఉన్నటువంటి దేశంలో ఉన్న జనాభాకి కూడా తక్కువ రేటుకే ఆహార ధాన్యాలన్నీ అందిస్తారు కాబట్టి బ్యాలెన్స్గా వాళ్ళు ఉత్పత్తి తక్కువ చేయగలుగుతున్నారు. టెక్నాలజీలో కూడా పెరిగారు. ఈ 5G అనేటువంటి టెక్నాలజీ ఎవరి పై చేయి అయితే ప్రపంచం రాబోయే కాలంలో వాళ్ళ చేతులకు పోద్ది. దీన్ని సహించలేకపోతున్నాడు అమెరికా వాడు. రెండవ పాయింట్ ఏంటంటే BRI అంటారు. BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేషన్. చైనా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బాగానే సంపాదించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ప్రపంచమంతా చౌకగా అమ్మటానికి BRI అని చెప్పి 110 దేశాలను కలుపుతూ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు, ఓడలు, సముద్రం మీద కూడా నడుపుతూ ఒక పెద్ద ప్రాజెక్టును మొదలుపెట్టి ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలను కూడా కలుపుతూ 110 దేశాలకు సంబంధించిన ప్రాజెక్టుని వీళ్ళు మొదలుపెట్టారు చైనా వాళ్ళు. అది నడుస్తుంది. అది మన పాకిస్తాన్ మీదుగా పోతుంది. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పోతుంది ఆ రోడ్డు పక్కనే మనం ఉన్నాం. ఈ రోడ్డును గనక పూర్తి చైనా వాళ్ళు చేస్తే దానికి 94 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. వాళ్ళు పెడుతున్నారు. ఆ రోడ్డు సులభంగా, అంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి సరుకులు రవాణా చేయాలంటే నెల రోజులు పట్టేది కాస్త ఈ రోడ్డు పూర్తయితే 10 రోజులకి, వారానికే చేరిపోద్ది ఆ సరుకు. పచ్చి సరుకు ఉండదు. అది చేపలు కావచ్చు, టమాటాలు కావచ్చు, ఏమైనా ప్రపంచంలో వేగంగా సరుకు దిగుమతి చేసుకోవడానికి వీలైనటువంటి రోడ్డుని వీళ్ళు నిర్మిస్తున్నారు చైనా వాళ్ళు. ఇది సహించలేకపోతున్నాడు అమెరికా వాడు. ఇప్పుడు చైనా ప్రపంచంతో అనుసంధానం కావాలా? తను నిలబడాలంటే, తను మనుగడ సాగించాలి అని అంటే ప్రపంచ మార్కెట్ తోటి వేగంగా అనుసంధానం కావాల్సిన పరిస్థితులు చైనాకు వచ్చి తన అవసరం ఇతర దేశాలకు సహాయకారిగా మారుతూ ఆ రోడ్డుని నిర్మిస్తున్నారు. రోడ్డు ఒకటి, ఇదొకటి. మూడో విషయం ఇంకోటి ఉంది, అమెరికా వాడికి కోపం వచ్చిన విషయం. స్పేస్ సెంటర్ అని అంటారు అంతరిక్షంలో. ఇప్పుడు మనందరి ఫోన్లో GPI అంటాం. GPI అంటే మన రోడ్డు మ్యాప్. మన ఇల్లు ఎక్కడుందో మన గూగుల్లో పోయి కొడితే ఇక్కడే కూర్చున్నా మన ఇంటి యొక్క అడ్రస్ మొత్తం చెప్పుద్ది. ఏదైనా కొత్త సిటీలో పోతే ఆ మ్యాప్ తోటి మనం గమనించవచ్చు, ఇంటి డోర్తో సహా. దాన్ని గూగుల్ మ్యాప్స్ అంటారు. ఈ గూగుల్ మ్యాప్స్ మొత్తాన్ని మెయింటైన్ చేసేటువంటిది 5 దేశాలు: అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, జపాను, చైనా. వీళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల నాడు అందరూ కలిసి పెట్టుబడులు పెట్టి స్పేస్ సెంటర్ని అంతరిక్షంలో తయారు చేసి దీని ద్వారా ప్రపంచం మొత్తానికి ఆ టెక్నాలజీని అమ్మి వాళ్ళు డబ్బులు కూడగట్టారు. చైనా వాళ్ళ మీద వాళ్ళ కోపం వచ్చి ఆ 4 దేశాలు ఒకటై చైనాని బయటికి నెట్టేశారు. నువ్వు మా టెక్నాలజీ వాడుకోవడానికి లేదు, ఇక మా గూగుల్ మ్యాప్స్ నీకు ఇవ్వం. గూగుల్ కంపెనీ వాడికి చైనాకి కూడా కోపం వచ్చింది. చైనాకి గూగుల్ కంపెనీకి వైరుధ్యం. ఈ గూగుల్ కంపెనీ అమెరికా వాడిది. వీళ్ళన్ని దేశాలు కలిపి ఈ మ్యాప్స్ ఇవ్వకుండా అంతర్జాతీయంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చైనాని ఒత్తిడి చేస్తే చైనా వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి దాని మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంతంగా స్పేస్ సెంటర్ని అంతరిక్షంలో ఈ సంవత్సరం మే నెలలో ప్రవేశపెట్టారు. 5 దేశాలు కలిపి పెట్టినటువంటి దానికి పెట్టుబడికి సమానంగా ఒకే ఒక్క దేశం, అది చైనా, సోషలిస్ట్ దేశం. పెట్టుబడిదారు దేశాల కూటమి నడుపుతున్నటువంటి GPSకి, స్పేస్ సెంటర్కి కౌంటర్గా ఒక దేశం ఒక్కటే పెట్టడం అనేది ఆశ్చర్యపోయారు పెట్టుబడిదారు దేశాల నేతలు మొత్తం. ఇంత టెక్నాలజీ ఆడికొచ్చింది వీళ్ళకి. ఇప్పుడు ఇది అప్డేట్ అయిన టెక్నాలజీ, అది వాళ్ళది ఓల్డ్ టెక్నాలజీ. పెట్టుబడిదారు దేశాల టెక్నాలజీ ఓల్డ్ అయింది. సోషలిస్ట్ దేశం చైనా యొక్క టెక్నాలజీ న్యూ అయింది. ఈ రెండింటి మధ్య వచ్చినటువంటి ఇది సహించలేకపోయాడు అమెరికా వాడు.
ఈ విధంగా ఆర్థికంగా శక్తివంతం అవుతున్న దశలో 2030 సంవత్సరం నాటికి, అంటే ఇప్పటి నుంచి 2030 నాటికి 21లో ఉన్నాం, అమెరికాని దాటి మొట్టమొదటి ఆర్థిక శక్తివంతమైన దేశంగా చైనా మారబోతుంది అని ప్రపంచ ఆర్థికవేత్తలందరూ చెప్పారు. అమెరికాని దాటి ముందుకెళ్తే, అమెరికాని దాటి ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా చైనా మారితే ప్రపంచ బలాబలాల్లో మార్పు వచ్చింది. ప్రపంచ తోకమంతా మారిపోద్ది. ప్రపంచ బలాబలాల్లో సోషలిస్టు దేశంగా ఉన్నటువంటిది డామినేట్గా పైచేయి అయిన తర్వాత, పెట్టుబడిదారు దేశాలు దిగువకి వెళ్ళిన తర్వాత అనివార్యంగా సోషలిస్టు శక్తులు, బహుళజాతీయ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడే దేశాలు, పోరాడే శక్తులు ఇవి పుంజుకొని వేగంగా అభివృద్ధి కావడానికి, వేగంగా ఆ దేశాల్లో మార్పులు రావడానికి, రాజకీయ మార్పులు రావడానికి కూడా ఇది తోడవుతుంది. ఇది సహిస్తాడు అమెరికా వాడు? నువ్వు ఒక సోషలిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక దేశం పెరుగుతుంటే అమెరికా వాడు సహిస్తాడా? ఈ అమెరికా వాళ్ళు ఎట్టయినా సరే చైనాను అడ్డుకోవాలి, చైనాను ఆపాలి అనేది వాళ్ళు యథేచ్ఛగా పెట్టుకొని, వాళ్ళు తెలివి ఎక్కడుందంటే చైనా పక్కన మనం ఉన్నాం. ఇండియా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చైనాని నిలువరించాలి అని అంటే 4 దేశాలతో ఒక కూటమిని కట్టాడు. అమెరికా వాడు చేసిన పని మొదటిది అది క్వాడ్ అంటారు. క్వాడ్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నాడు, చైనా వాళ్ళు పెరిగారంటే ఇక మీకు నాకు టెక్నాలజీ కానీ అంతా వాళ్ళదే డామినేట్ అవుద్ది, కాబట్టి మన 4 దేశాలు కలిపి చైనా వాడిని అడ్డుకుందామనేటువంటి లక్ష్యంతో ఒక కూటమి కట్టాడు అమెరికా వాడే. అమెరికా వాడు కట్టిన కూటమిలో 4 దేశాలు ఉన్నాయి. అమెరికా, జపాను, ఇండియా, ఆస్ట్రేలియా. 4 దేశాల కూటమిలో చైనాని నిలువరించడం కోసం ఏర్పడ్డ కూటమిలో ఇండియా ఉండాలా లేదా? ఇండియా ఎటువైపు? నువ్వు అటుంటావా, ఇటుంటావా, లేకపోతే తటస్థంగా ఉంటావా? ఇండియా అమెరికా పంచం చేరితే, అమెరికా కూటమిలో కనుక నువ్వు చేరితే చైనాతోటి వైరుధ్యం వచ్చుద్ది ఆటోమేటిక్గా. అమెరికా వాడు ఏం చెప్తున్నాడు, చైనాని దెబ్బతీయాలంటే అమెరికాను ఒక పావుగా ఇండియాని ఒక పావుగా వాడుకోవాలనేది వాడు వ్యూహం. చైనాని దెబ్బతీయాలంటే ఇండియా ఒక పావుగా ఉపయోగపడాలి, ఎగదోలితే పోయేటట్టుగా ఉండాలి, రెచ్చగొడితే ఇద్దరు తగాదా పెట్టుకునేటట్టుగా ఉండాలి. అదే బోర్డర్ తగాదా ఇప్పుడు నడుస్తుంది. చైనాకి ఇండియాకి మధ్య బోర్డర్ తగాదా నడుస్తుంది చూసారా? మన సైన్యం ఆడా, వాళ్ళ సైన్యం ఏడా? నిజంగా చైనా వాళ్ళు ఏమైనా చొరబడ్డారా అని అడిగారు పార్లమెంట్లో ఒక ఎంపీ. ఎక్కడైనా ఒక కంగుళమైనా చైనా వాళ్ళు దాటి వచ్చారా? మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడంటే ఎక్కడ ఒక కంగుళం కూడా వాళ్ళు దాటి యువతకు రాలేదు. వాళ్ళు ఏం చేశారు ప్రకటన, మేము దురాక్రమణదారులం కాదు, ఏ దేశాన్ని స్వాధీనం చేసుకోము, ఏ బోర్డరు మాకు అవసరం లేదు, మమ్మల్ని మేము కాపాడుకుంటాము, ప్రపంచమంతా శాంతిగా ఉండాలి, శాంతియుతమైన ప్రపంచాన్ని మేము కోరుకుంటున్నామని చైనా వాళ్ళు ప్రకటన చేశారు. ఇండియాలో ఏం రాతలు వస్తున్నాయి, దురాక్రమణదారులు చైనా వాళ్ళు దూసుకొని వస్తున్నారు, వాళ్ళని ఎదుర్కొంటున్నారు మన సైన్యం. ఇది వార్తలు. ఈ వార్తలు విన్న వాళ్ళందరూ చైనాకి వ్యతిరేకంగా మౌళవుతున్నారు. చైనా అంటే కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ దేశం, చైనా వాడు అంటే అబ్బే వద్దంటున్నారు. సరిపోని వద్దన్నోడు సొంతంగా పెరగాలిగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలిగా. మనం వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లు 80% ఫోన్లు చైనాయే. ఎందుకంటే వాడే చౌక ఇస్తున్నాడు. 80% ఫోన్లు ఇండియాలో చలామణి అవుతున్నటువంటి కంపెనీలు టాప్ 4 కంపెనీలు చైనా వాడి ఫోన్లే మనకి. అది తీసేయండి. టీకాలు ఇప్పుడు వస్తున్నాయి. మనం ఇప్పుడు కోవిడ్ వచ్చిన టీకాలు వాడుకుంటున్నాం. ఈ టీకాలు ప్రపంచంలో తయారైన టీకాల్లో సగానికంటే ఎక్కువ టీకాలకు ముడిసరుకు పంపించిన చైనా వాళ్ళే. కోవిడ్ నిర్మూలన చేసే టీకాలకి బల్క్ డ్రగ్స్ తయారు చేసేది వాళ్ళే, చైనా వాళ్ళే. మేము ఈ చీంకుతు గ్రానైట్ అని అడుగుతున్నాం. ఆ గ్రానైట్ బ్లేడ్లు తయారు చేసేది కూడా ఆ చైనా వాడు వస్తే తప్ప ఆ బ్లేడ్లు మన దగ్గర ఇండియాలో ఎవరు తయారు చేయడండి. గ్రానైట్ బ్లేడ్లు తయారు చేయరు. హాస్పిటల్స్ యొక్క మెడికల్ లోన్ ఆడుకునే పరికరాలు, హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్లు వాడుకునే పరికరాలన్నీ చౌక ఉత్పత్తులన్నీ చైనాయే. మందులు ఈ మధ్య చైనా దిగుమతుల మీద ఆంక్షలు పెడితే హాస్పిటల్స్ అన్నీ నానా తంటాలు పడ్డారు ఆ మందులు లేక. ప్రపంచంలో అన్ని విధాల్లో వాళ్ళు పైచేయిగా ఉన్నారు.
అంత డిసిప్లిన్గా ఉంటే నువ్వు ఇప్పుడు క్వాడ్ అనే కూటమి కట్టి ఆ కూటమిలో నరేంద్ర మోడీ గారు చేస్తే అది మన పార్టీ వ్యతిరేకిస్తున్నావు. నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. నువ్వు అటు చేరకూడదు, ఆ కూటమిలో ఉండకూడదు. నీకు ఇష్టం లేకపోతే ఈ కూటమిలో లేకపోతే చైనా పక్షాన్ని లేకపోతే తటస్థంగానే ఉండు. ఇది లేదు అది లేదు, చైనాకి అమెరికాకి జూ హుజూర్ అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తే భవిష్యత్తు పరిణామాలన్నీ ఎక్కువగా నష్టపోయేది మనమే అని చెప్పాం. ఇంకొక కూటమి కట్టాడు అమెరికా వాడు, అది అసక్ అనే కూటమి. ఈ కూటమి యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, అమెరికా కలిపి ఒక కూటమి. ఈ రెండు కూటమిల లక్ష్యం ఏంటంటే చైనాని నిలువరించేది ఎట్లా, దాన్ని అడ్డుకునేది ఎట్లా, దాని 5G టెక్నాలజీని ఏ దేశము కొనకూడదు, రోడ్ అండ్ బెల్ట్ని విస్తరించకూడదు, సముద్ర జలాల్లో దాని పెత్తనం ఉండకూడదు. ఇంతకంటే ముఖ్యమైనది తైవాన్ అనేది చైనాలో అంతర్భాగం. ఒకనాడు దాని చరిత్రలో బద్ద మన టైం చాలదు కానీ స్వతంత్రం పొందేనాడు మావో నాయకత్వంలో రెడ్ ఆర్మీ విముక్తి కోసం చేసినటువంటి దాంట్లో వాళ్ళ శత్రువు చాంగ్ కై షేక్ ఆడొచ్చి అలా దాక్కున్నాడు తైవాన్లో. ఆయన అమెరికాని ఆశ్రయించాడు. అమెరికా వాళ్ళ సైన్యం రావడానికి రెడీ అయ్యారు. అప్పుడు మావో ఏం ఆలోచించాడంటే ఈ తైవాన్ ఒక ముక్క కోసం మనం యుద్ధం పోతే తైవాన్ మందే, కానీ ప్రపంచ యుద్ధంగా మారేటట్టుంది, ఒక్క అడుగు వెనక్కి తగ్గి తర్వాత దీని సంగతి చూసుకుందారని ఒక ఒప్పందం చేసుకున్నారు. 1990లోనో 2000 సంవత్సరంలోనో తైవాన్ వాళ్ళకి స్వాధీనం అయ్యేటట్టుగాను ఇంగ్లాండ్ తోటి బ్రిటిష్ తోటి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారంగా వీళ్ళ స్వాధీనం అయింది తైవాన్. చైనాకి స్వాధీనం అయినప్పుడు ఒకే ఎజెండా 2 దేశాలు, ఒకే జెండా 2 దేశాలు, ఒకే రాజ్యాంగం 2 దేశాలు, ఈ విధానంతో వాళ్ళు అమలు జరుపుతున్నారు. కానీ తైవాన్లో వచ్చిన సమస్య ఏంటంటే ప్రపంచ పెట్టుబడిదారులందరూ తైవాన్లో పెట్టుబడులు పెట్టారు. తైవాన్ అనే దేశం చైనా పక్కనే ఉంది, అది చైనాదే. చిప్స్ అంటున్నారు. ఇప్పుడు చిప్పు లేకపోతే ఏది నడవదు. ఇప్పుడు కారు నడవదు, సెల్ ఫోను నడవదు. చిప్పు టెక్నాలజీతో నువ్వు లిఫ్ట్ వేస్తున్నావు, లిఫ్ట్లో కూర్చుంటావు, 3వ నొక్కంగులోనే ఆడిపోయి ఆగుద్ది. అదే చిప్ టెక్నాలజీ, సెన్సర్ టెక్నాలజీ. సెన్సర్లు, చిప్స్ అనేది ప్రపంచాన్ని మొత్తానికి తయారు చేసి అమ్మేటువంటి చిప్పుల ఉత్పత్తిలో తైవాన్ 58% ఉత్పత్తి అవుతుంది అక్కడ. ఇప్పుడు ప్రపంచంలో కార్లన్నీ ఆగిపోయినాయి, కొనేవాడు ఎవడు లేడు. కారు కొనుక్కోవాలంటే 5 నెలలు 8 నెలలు క్యూలో ఉండాలా. ఎందుకనంటే కారుకు మొత్తం స్టీరింగ్ కాడి నుంచి మొత్తం చిప్పే, అన్ని చిప్పులు అమరిస్తేనే కారు సరిగ్గా నడుస్తుంది. ఈ చిప్పు టెక్నాలజీ ఉందే తైవాన్లో. ఇప్పుడు తైవాన్ నీదా నాదే అనే తగాదాల్లో అమెరికా వాడు తైవాన్ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న జనాన్ని కొంతమంది రెచ్చగొట్టి తైవాన్ చైనాది కాదు, తైవాన్ స్వతంత్ర దేశం, ఈ తైవాన్ మాది, మీరు దాని జోలికి వచ్చారంటే మేము యుద్ధానికి వస్తా ఉన్నట్టుగా మాట్లాడాడు అమెరికా వాడు. చైనా వాళ్ళు తైవాన్కి సైన్యాన్ని పంపించారు. దీని జోలికి వస్తే మీరు ఖబర్దారని హెచ్చరించారు. తైవాన్ అంతే, హాంకాంగ్ అంతే, ఈ 2 దేశాలు వాళ్ళు దీవులై వాటి పట్ల అమెరికా వాడి యొక్క వ్యూహం అంతా ఈ దేశాలన్నీ మోహరించి తైవాన్ని ఎట్టకట్ట వాళ్ళు స్వాధీనం చేసుకుంటే ప్రపంచ పెట్టుబడిదారుల యొక్క కూటమిగా ఉన్న తైవాన్, హాంకాంగ్, ఈ 2 దేశాలు వాళ్ళు కూటమిని వాళ్ళు ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. ఇది యుద్ధం. అందుకనే ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మన భారతదేశం యొక్క పాత్ర ఎటువైపు ఉంది అని అంటే ఈ పెట్టుబడిదారుల యొక్క కూటముల్లో సన్నిహితంగా ఉండటం అనేది భారతదేశ భవిష్యత్తుకి అన్యాయం జరుగుతుంది. చైనాకి మనకి వైరుధ్యం వచ్చేటట్టుగాను, ఘర్షణ వచ్చేటట్టుగాను వ్యవహరిస్తున్నటువంటి పాలక వర్గాలు వాళ్ళ బహుళజాతి సంస్థల యొక్క ప్రయోజనాల కోసం తప్ప దేశ ప్రయోజనాల కోసం కాదు. దేశానికి నష్టం, బహుళజాతి సంస్థలకు లాభం. ఇది నరేంద్ర మోడీ గారి అంతర్జాతీయ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ స్ట్రాటజీ గుండా దేశం నష్టపోతుందని మనం స్పష్టంగా చెప్తున్నాం. ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్న బురజల్లుడు కానీ ఇండియాలో జరుగుతున్న చైనా ద్వేష భావజాలాన్ని కానీ మనం లోను కాకుండా విషయాలు తెలుసుకొని దృఢంగా ఉన్నట్టుగా స్పష్టంగా ప్రజల్ని కూడగట్టకపోతే ఈరోజు చైనాకి అనుకూలమా వ్యతిరేకమనేది కాదు పాయింట్. భారతదేశం యొక్క భవిష్యత్తును కాపాడుకునేటట్టుగా స్టాండ్ తీసుకోకపోతే మాత్రం నష్టపోయేది మనమని ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పాయింట్. నేను ఇంటర్నేషనల్గా మనం చాలా టైం సరిపోదు కాబట్టి ఈ నేపథ్యంలో ఇండియా పాత్రను మనం అర్థం చేసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇండియా ఎటు నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి పాత్ర ఏంది,
ఈయన అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి విషయాలేంటి? రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 విషయాలే నేను ప్రస్తావన చేస్తాను. అందులో మొదటి విషయం కోవిడ్లో బాగా నలిగిపోయిన దేశం ఏది ప్రపంచంలో అంటే ఇండియా. కోవిడ్ వైరస్ ఉత్పత్తి అక్కడే అయిందని చెప్పిన చైనా నుంచి వచ్చింది, చైనా గుండానే మాకు వ్యాప్తి జరిగింది అనేటువంటి ప్రపంచ దేశాలని గగ్గోలు పెట్టిన చైనా నష్టపోకుండా కాపాడుకున్న దేశం చైనా ప్రపంచం మొత్తం మీద. వైరస్ అనేది నీ దేశం లేదు, నా దేశం లేదు, హద్దులు లేదు. నువ్వు భక్తుడివా కాదా చూడదు, నువ్వు డాక్టర్వా కాదా చూడదు, నువ్వు ప్రధానమంత్రివా కాదా చూడదు. వైరస్ అనేది గాలిలో ఉంటుంది కాబట్టి అందరినీ ముంచేసింది, అందరినీ తినేసింది, అందరినీ చంపేసింది. దాని లక్షణం అది. కానీ వైరస్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా కట్టడి చేయాలి, ఎలాంటి వ్యూహం తీసుకోవాలి, దీన్ని ప్రజల్ని కాపాడే విధానం ఏమిటి, ఇది చైనాకి ఇండియాకి ఉన్న తేడా. మన ఇండియా మితవాదం అంటే సైన్స్ వ్యతిరేక భావజాలం ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సైన్స్ నమ్మడు ఆయన. సైన్సు సైంటిఫిక్ విధానం అన్నా శాస్త్రీయ విశ్లేషణ అన్నా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు నమ్మడు? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో తయారైన వ్యక్తి కాబట్టి ఆయన మితవాదం. అందుకని వాళ్ళ ఎంపీలు అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విచిత్రమైన స్టేట్మెంట్లు. గోవు మూత్రం తాగండి, వైరస్ పోతుంది, చచ్చిపోతుంది. సైన్స్ ఏం చెప్తుంది? అదొక వైరస్సు, దాన్ని ఎదుర్కోవాలంటే డాక్టరు, నర్సులు, వైద్యం, ఆక్సిజన్, వెంటిలేటర్ ఇవన్నీ ఉంటే తప్ప మనిషి కాపాడలేడు అని సైన్స్ చెప్తుంది. బీజేపీ ఎంపీ ఏం చెప్తున్నాడు? అవన్నీ పని లేదు, గోవు మూత్రం కాసిన తాగండి, ఇంట్లో ఉండండి, తగ్గిపోతుంది అంటాడు. మీరు తాగండి, బీజేపీ వాళ్ళందరూ చెప్తున్నాం, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, మీరు తాగి గోవు మూత్రం మీరు కాపాడుకోండి, మీ బాడీలని మీరు, మీ ఇళ్ళని, మీ భార్యలని, మీ కుటుంబాలను కాపాడుకోండి. జనానికేమో ఈ మాట చెప్తారా? మీరేమో సైన్స్ని పాటిస్తారా? మీ ఎంపీలు మొత్తం డాక్టర్ల కాడికి పోయి వైద్యం చెప్పుకుంటారా? మీకేమో సైన్స్ అంటే వ్యతిరేకంగా మాట్లాడేది జనానికన్నా, మీరేమో మన సైన్స్ కావాలా మీరు రక్షించుకోవాలంటే? దీని ఏమనాలి మనం? ఈ మితవాదమే కాదు, వీళ్ళ ఆలోచన ఎట్టు ఉంటుందంటే, ఇప్పుడు రాముడు ఆలయం కడుతున్నారు, రామాలయం కట్టు, తప్పేం లేదు. రామాలయం కట్టడానికి 110 దేశాల నుంచి నీళ్లు తీసుకురావాలంట. 110 దేశాల నుంచి నీళ్లు తీసుకురావాలా? ప్రతి ఊరి నుంచి ఒక్కొక్క ఇటుక రావాలంట. ఇటుకలు ఆడ దొరకవా? మీరు కట్టాలన్న రాళ్ళు ఆడ దొరకవా? ప్రతి ఊరి నుంచి ఒక వ్యాప్తి చేసి రాముడి పేరుతోటి డైవర్ట్ చేసి రాముడి మీద ఉన్న భక్తిని రాజకీయంగా మార్చుకొని ఓట్ల రూపంగా మలుచుకోవడం కోసం ప్రతి ఊర్లో ఒక ర్యాలీ, ఏది ఇటుక నెత్తిన పెట్టుకొని రాముడు జపం చేసుకుంటా రాముడు రాముడు ఆలయం అని చెప్పి రమ్మని చెప్పి పిలిపిస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. ఒక పక్క మన పక్కన ఉన్న చైనా ఏమో అంతర్జాతీయ స్పేస్ సెంటర్లో సొంతంగా ఒక స్టేషన్ పెట్టుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని సైన్స్ని 5G టెక్నాలజీని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని సైన్స్ ద్వారానే ప్రపంచంలోని ఆధిపత్యం పెట్టుబడిదారి విధానాన్ని ఢీకొనగలుగుతామని వాళ్ళు ప్రయాణం చేస్తుంటే, నువ్వేమో గోమూత్రం తాగండి, రాముడికి ఆలయం కడితే ఈ పాపాలన్నీ పోతాయి అని చెప్తుంటే భారతదేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు మీరు? ఎప్పుడైతే మితవాదపు ఆలోచన, సైన్స్ వ్యతిరేక ఆలోచన ఉందో ఎక్కువగా మూల్యం చెల్లించుకుంది ఇండియా, ఎక్కువగా చచ్చిపోయింది ఇండియాలో. కారణం వీళ్ళ ముందు జాగ్రత్త లేకపోవటమే, సైన్స్ పట్ల వ్యతిరేకతే కారణం. ఈ బీజేపీ యొక్క విధానాల గుండా మూల్యం చెల్లించుకుంది ఎంతమంది అని అంటే, కోవిడ్ వచ్చిన వాళ్ళు మన దేశంలో 3,70,00,000 60 లక్షలు ఉన్నారు. అందులో చచ్చిపోయిన వాళ్ళు ఎంత? గవర్నమెంట్ చెప్పిన లెక్కలైతే 4,60,000 ఇంతమందే చచ్చిపోయారని రికార్డులు చెప్పారు. అరవింద్ సుబ్రహ్మణ్యన్ అని చెప్పి ఎకనమిస్ట్, ఒకప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆయన ఎకనమిస్ట్గా పెట్టుకున్నాడు ఇండియాలో. ఆయన నేతృత్వంలో ముగ్గురు ప్రొఫెసర్లు ఎవరు? ఇంటర్నేషనల్ ప్రొఫెసర్లు. వాళ్ళు ఒక బృందంగా తయారు చేసి స్టడీ చేశారు ఇండియాలో కేసులు ఎన్ని, చచ్చిపోయింది ఎంతమంది అని స్టడీ చేసి వాళ్ళు అఫీషియల్గా రిపోర్ట్ చేశారు. అఫీషియల్గా చెప్పింది ఏంటంటే 39 లక్షల మంది ఇండియాలో చచ్చిపోయారు. దాన్ని కౌంటర్ గడియల నరేంద్ర మోడీ గారు కౌంటర్ చేయడానికి లేదు, వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. 3 పద్ధతులు తీసుకున్నారు, 3 పద్ధతుల్లో లాజికల్గా తీశారు. ఆ టైంలో చచ్చిపోయిన జనాభా ఎంత, గత సంవత్సరం చచ్చిపోయిన జనాభా ఎంతని
రిజిస్టర్ లెక్కలు తీశారు. రిజిస్టర్ లెక్కలు అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది మరణించినట్టుగా రికార్డు లేని, కోవిడ్ లేని బిఫోర్ కోవిడ్లో ఎంతమంది మరణించారని లెక్కలు తీస్తే ఆ లెక్కల ప్రకారం చూస్తే హయ్యెస్ట్గా చచ్చిపోయేటువంటి కోవిడ్ పీరియడ్లో ఆ లెక్కలు తీసుకుంటే మీరు చెప్పిన 4,40,000 కన్నా 39 లక్షలు అసలు పొందలేదు. ఇంకొక విశ్లేషణ కూడా చేశారు. ఇంటర్నేషనల్ పారామీటర్స్ ఉన్నాయి, ఆ పారామీటర్స్ ప్రకారం కూడా కొలబద్దేసి చూశారు. ఏ కొలబద్దేసి చూసినా కూడా 39 లక్షల కంటే 40 లక్షల కంటే తక్కువ ఇండియాలో చచ్చిపోలేదని చెప్పారు. ఇదే పార్లమెంట్లో అడిగితే ఆక్సిజన్ సిలిండర్ అనక ఒకళ్ళని చచ్చిపోయారా అని అడిగారు. ఒక ఎంపీ సమాధానం ఆక్సిజన్ సిలిండర్ అంతా ఒక మరి కూడా తరగతి ఇచ్చారు. వాళ్ళే స్టేట్మెంట్, క్యాబినెట్ నుంచి ప్రకటన వచ్చింది. మన ఒంగోలు రిమ్స్లో చూసాం, ఒంగోలు హాస్పిటల్స్ చూసాం. ఆక్సిజన్ అందక, సిలిండర్ లేక, బెడ్ లేక కళ్ళ ముందే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. లెక్కలను రాస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు కూడా రాయట్లేదు. ఆ రిమ్స్లో చచ్చిపోయిన వాళ్ళని అయ్యా మాకు కోవిడ్ మరణం కదా చచ్చిపోయాడు సర్టిఫికేట్ ఇవ్వని పోయారు, మనమే పంపించాం. ఇవ్వను, ఒక ఎస్సీలకి ఎస్టీలకి మాత్రం ఏమని చెప్పారు, మిగతా వాళ్ళకి ఇతర కులాల వాళ్ళకి కోవిడ్ చచ్చిపోయినట్టుగా మేము సర్టిఫికేట్ ఇవ్వం. మరి ఏ సర్టిఫికేట్ ఇస్తావు? సహజ మరణంగా ఇమ్మిటి ఇస్తానంటాడు. రిమ్స్లో కోవిడ్తో చచ్చిపోయిన ఆయన్ని డెత్ సర్టిఫికేట్ కావాలంటే న్యాచురల్ డెత్, ఇది సర్టిఫికేట్ ఆయన ఇచ్చింది. ఇక్కడ మన రిమ్స్లో సంగతి చెబుతున్నాను. ఖచ్చితంగా కోవిడ్తో మరణించినట్టుగా ఇవ్వాలంటే ఎస్సీలకు మాత్రం ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాడికి వద్దన్నాడు. మరి ఎట్టొస్తాయి డెత్లు? మీ లెక్కలన్నీ ఇలా ఉంటే అసలు న్యాచురల్ డెత్ని నువ్వు కోవిడ్ డెత్ న్యాచురల్ డెత్గా రికార్డు చేసి చూపిస్తున్నావు మొదలుపెట్టినాక, నువ్వే దొంగ లెక్కలు మొదలుపెట్టినాక. ఇప్పుడు కేరళ గురించి మాట్లాడుతుంటారు, కేరళలో కేసులు ఎక్కువండి అని. వీళ్ళే కేసులు ఎక్కువే. కారణం ఏంటో తెలుసా? కేరళలో టెస్టులు ఎక్కువ. నిజం ఏది ఉందో అదే ప్రకటన చేస్తారు, భయపడరు. పరువు పోతుంది, ఇంటర్నేషనల్ విషయాలని ఏం జొలిగిపోరు. క్లారిటీగా మన ఇండియా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 50,000 చేస్తే టెస్టులు 5 కోట్ల మంది జనాభా ఉన్న కాడ, వాళ్ళు 3 కోట్ల జనాభా ఉన్న కాడ రోజుకు 3 లక్షల టెస్టులు చేశారు. టెస్టులు ఎక్కువ చేస్తే కేసులు ఎక్కువ బయటపడతాయి, ట్రేస్ చేస్తారు, ఎమిటే తీసుకొచ్చి ఐసోలేషన్లో పెడతారు, ఎమిటే వ్యాప్తి జరగకుండా ప్రాణాలను కాపాడారు. అందుకని డెత్తుల సంఖ్యలో చూసుకుంటే ఇండియా మొత్తం మీద అత్యంత తక్కువ డెత్తులు ఉన్న స్టేట్ ఏది అని అంటే కేరళ. ప్రాణాలను కాపాడారు. జబ్బు ఎంతమందికి వచ్చిందనేది కాదు పాయింట్. ఏడా ఎంతమంది ప్రాణ నష్టం లేకుండా కాపాడామనేదే వ్యవస్థ లక్షణం. దాంట్లో నెంబర్ 1 ఉంది కేరళ. దీన్ని చెప్పరు. కేసులు మాత్రం చెబుతారు, కేసులు ఎక్కువ. నరేంద్ర మోడీ గారి ప్రకటనలో కేరళలో కట్టడి చేయలేకపోతున్నారండి. అంటే ఇక్కడ విన్న విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న విషయం, కోవిడ్ కట్టడి విషయంలో నరేంద్ర మోడీ గారు ఘోరంగా విఫలమయ్యారు, ఆయన ప్రభుత్వం విఫలమైందనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కోవిడ్ గుండా నష్టాలు వచ్చింది. ఆర్థికంగా ప్రజలకి నష్టాలు వచ్చింది, గవర్నమెంట్కి నష్టం వచ్చింది. 2 నష్టాలు వచ్చింది. ప్రజలైతే 93% మంది జనాభాకి ఆదాయం తగ్గిపోయింది. 93% మంది జనాభాకి ఆదాయం తగ్గిపోయింది. 23 కోట్ల మంది దరిద్రంలోకి నెట్టబడ్డారు. వాళ్ళకున్న వనరులన్నీ కోల్పోయి కిందకి నెట్టబడ్డారు. 23 కోట్ల మంది దేశంలో జనాభా. కొనుగోలు శక్తి అందరి దగ్గర పడిపోయింది. ఇది సిచ్యువేషన్. గవర్నమెంట్కి కూడా పడిపోయింది. గవర్నమెంట్కి ఆదాయం పడిపోతే గవర్నమెంట్ ఆదాయం సమకూర్చుకోవాల్సిందే. ఆదాయం లేకపోతే పరిపాలన చేయలేరు. ఎలా సమకూర్చుకోవాలి? కోవిడ్ కష్టం నీకే కాదు, ప్రపంచంలో అందరికి వచ్చింది, జనానికి వచ్చింది, గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్ లాస్ నెట్ట పూడ్చుకోవాలి. దీనికి ఆయన అనుసరించిన పద్ధతి ఏంటంటే, నరేంద్ర మోడీ గారు 2 పద్ధతులు అనుసరించారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని తెగనమ్మి ఖజానాకి వేసుకోవటం ఒక పద్ధతి, రెండో పద్ధతి అప్పులు తీసుకురావటం. ఈ 2 పద్ధతులు తప్పు అని మనం చెప్పాం. అయితే ఎలా వసూలు చేయమంటావా, ఎలా డబ్బులు కావాలా, మీకేం మాటలు చెబుతారు కమ్యూనిస్టులు, మాకు పరిపాలన చేయాలంటే డబ్బులు కావాలి కదా అని అడగచ్చు వాళ్ళు. దానికి మార్గం కూడా చెప్పింది మన పార్టీ. భారతదేశంలో కొద్ది మంది దగ్గర, కార్పొరేట్ కంపెనీల దగ్గర 945 లక్షల కోట్లు కొద్ది మంది కుటుంబాల దగ్గర పోగుబడింది సంపద. 945 లక్షల కోట్లు కొద్ది గొప్ప కాదు. మన ఇండియా బడ్జెట్ తెలుసుగా మీకు. మన ఇండియా బడ్జెట్ 34-35 లక్షల కోట్లు. ఓ సంవత్సరానికి 35-34 లక్షల కోట్లు.
కానీ వాళ్ళ దగ్గర ఎంత పోగైంది? ఇండియాలో ఉన్న బహుళజాతి పెద్ద పెద్ద అదానీలు, అంబానీలు, టాటాల దగ్గర 945 లక్షల కోట్లు వాళ్ళ దగ్గర సంపద పోగైనట్టుగా రికార్డులన్నీ ఉన్నాయి. మనం చెప్పే పద్ధతి ఏంటంటే వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవద్దు, 2% ట్యాక్స్ అయ్యి వాళ్ళ మీద 2%. వాళ్ళు ఎవరో నీ దగ్గర ఉంది లెక్క, ఆ లెక్క ప్రకారంగా ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపద మీద 2% ట్యాక్స్ ఇస్తే నీకు ఖజానాకి 14 లక్షల కోట్లు వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. కష్టకాలంలో వాళ్ళ మీద 2% భరిస్తారు. వాళ్ళ జోలికి పోలా. ఎవరి జోలికి వచ్చాడు? జనం జోలికి వచ్చాడు. జనం జోలికి వచ్చి ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్ వేసుకోండి, గ్యాస్ సిలిండర్కి అంతకుముందు మీరు వేసుకోండి, నాకు డబ్బులు మీ ఎనికిడితే మీకు సబ్సిడీ వస్తుందని చెప్పాడు కదా. మొదట 200, 300, 400 రూపాయలు ఇచ్చింది కదా ప్రతి మహిళకి సిలిండర్కి. ఇప్పుడు ఎంత వస్తుంది? 20 రూపాయలు వస్తుందా? 20 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు వస్తుంది. ఇది మొత్తం ఎగరగొట్టేశాడు. సిలిండర్ మీద ఇచ్చే సబ్సిడీ 400, 500 రూపాయలు ఎగరగొట్టేశాడు. పెట్రోల్ డీజిల్ తీసుకోండి, పెట్రోల్ డీజిల్కి ఆయన మీద 40 రూపాయలు 1 లీటర్ మీద కొనుక్కొచ్చుకుంటే, ఆయన తవ్వి తీసి ఇతర దేశాల్లో కొనుక్కొచ్చిన 40 రూపాయలు. మనం ఎంత కొంటున్నాం? 110 రూపాయలు కొంటున్నాం. 1 లీటర్ పెట్రోల్ మీద ఎంత పన్నేసాడు ఎవడన్నా ఉంటాడా? తలకాయమైన మెడకాయమైన తలకాయమైన ఏ గవర్నమెంట్ అయినా ఆలోచన చేయదా? అందుకు కోవిడ్ కాలంలో 21 సార్లు పెంచాడు ఛార్జీలు. కోవిడ్ టైంలో 21 సార్లు రోజు మార్చి రోజు ఛార్జీలు పెంచే పనిలోనే ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఏమనాలి ఈ గవర్నమెంట్? మనం మీ అంతటి మీరు భజన కీర్తి చేసుకోవటం కాదు, మీరు ఒక పక్క అటుంది. ఇంకొకటి కూడా చెప్పాం మన పార్టీ విధానం, వారసత్వపు ట్యాక్స్ ఇండియాలో లేదు. వారసత్వపు ట్యాక్స్ అంటే తండ్రి సంపాదించిన 1,000 కోట్ల రూపాయల కొడుక్కి రాయాలి అని అంటే, 1,000 కోట్లు సంపాదించాడు అనుకో బడా పెట్టుబడిదారుడు, ఈ 1000 కోట్లు 1,00,000 కోట్లు 50,000 కోట్లు సంపాదిస్తున్నారు కదా, ఈ సంపాదించింది కొడుకు ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే ఇండియాలో వారసత్వపు పన్ను 2% ఉంది. అమెరికాలో 40% ఉంది, యూరప్ దేశాల్లో 40% ఉంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు దేశాల్లో, ఇదే సోషలిస్ట్ దేశంలో కాదు. మనం ఏం చెప్పాము? నువ్వు వారసత్వపు పన్ను తండ్రి నుంచి కొడుకు వచ్చేటప్పుడు నువ్వు సంపాదించింది 1000 కోట్లు సంపాదించావు కదా, 400 కోట్లు 40% గవర్నమెంట్ కట్టించుకో, 600 కోట్లు నీ కొడుకు ట్రాన్స్ఫర్ చేయి. మనం చెప్తున్నాం వారసత్వపు ట్యాక్స్ వేస్తే చాలు, ఏటా 6 లక్షల కోట్లు వస్తుంది నీకు ఖజానాకి. 6 లక్షల కోట్లు వస్తుంది నీకు. సోర్స్ ఉంది ఇండియాలో. నువ్వేమి వాళ్ళ దగ్గర ఆస్తులే స్వాధీనం చేసుకోమని చెప్పట్లేదు. అదే సోషలిస్ట్ కంట్రీ కాదు కదా మనం. పెట్టుబడిదారుల దగ్గర మొత్తం కూడగట్టేసేయి స్వాధీనం చేసుకోమని మనమే అనట్లా. మినిమం ప్రపంచ పెట్టుబడిదారు దేశాలు అనుసరించే విధానమే మనం చెప్తున్నాం. వారసత్వపు ట్యాక్స్ వేయు, వాళ్ళ మీద పన్ను వేయు. ఏయకపోగా చేస్తున్నటువంటి విషయం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం తెగనవుతున్నాడు. వ్యతిరేకించమా? ఎల్ఐసి తీసుకోండి, ఒక్క ఉదాహరణ చెప్పి నేను పాయింట్. ఎల్ఐసిలో 1956 సంవత్సరంలో 100 కోట్లు పెట్టారు దాంట్లో పెట్టుబడి. 1956లో. ఇప్పుడు 2021లో ఉన్నాం. 100 కోట్లు పెట్టినటువంటి ఎల్ఐసి విలువ ఈ రోజున 31 లక్షల కోట్లు దాని విలువ. ఆ రోజు 100 కోట్లే పెట్టింది గవర్నమెంట్. ఈరోజు దాని విలువ 31 లక్షల కోట్లు. దాని దగ్గర నిల్వ డబ్బే 3 లక్షల కోట్లు ఉంది. హ్యాండ్ క్యాష్ రెడీగా కంపెనీ పేరుతో 3 లక్షల కోట్లు ఉంది. దాని మీద గవర్నమెంట్ ఖజానాకి కట్టే ట్యాక్సే 30,000, 25,000 కోట్లు కడుతున్నారు. ఏది ట్యాక్స్? ఈ ఎల్ఐసిని అమ్మాలనా? పాలసీదారులు 40 కోట్ల మంది ఉన్నారు. 40 కోట్ల మంది పాలసీదారులు కట్టిన డబ్బు 28 లక్షల కోట్లు. వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంకా మిగిలి ఉంది చాలా డబ్బు. ఇంత లాభాలు వచ్చే ఎల్ఐసిని ప్రైవేట్ వాడికి అప్పచెప్తానని చెప్తే మనం ఏమనాలి? వాళ్ళని నువ్వు లాసులు వస్తున్నాయి అంటే సరే, లాస్ వచ్చింది కాబట్టి ఫ్యాక్టరీ మోతలేను ప్రైవేట్ వాడికి అప్పచెప్పానంటే దానికి కొంత రీజన్ ఉంది. ఇంత లాభాలు వచ్చే కంపెనీని కూడా నేను వాళ్ళకి అప్పచెప్తాను అని అంటే ప్రైవేట్ వాళ్ళకి ఏమనాలా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తీసుకోండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు పాపం 26,000 ఎకరాలు రైతులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోట్లాడితే 32 మంది ప్రాణాలు పోతే కానీ ఆ రోజు ఇందిరమ్మ గారు తీసుకొచ్చి అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల. 32 మంది ప్రాణాలు కాల్పుల్లో పోయినాయి. రైతులు కూడా ముందుకొచ్చి
మాకు చాలా తక్కువ ధర ఇచ్చినా పర్వాలేదు, 30,000 ఎకరానికి వాళ్ళు 26,000 ఎకరాలు ఇచ్చారు. 26,000 ఎకరాలు ఇచ్చారు. ఇది నరేంద్ర మోడీ గారు లేడు, బీజేపీ వాళ్ళు లేరు. ఈరోజు ఆయన ఏమంటున్నాడు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతాను అంటున్నాడు. ఒక ఎకరం విలువ ఎంతో తెలుసా ఈరోజు? 10 కోట్లు. ఆ విశాఖ 26,000 ఎకరాల చుట్టూత సిటీ పెరిగింది. ఇప్పుడు ఒక ఎకరం విలువ 10 కోట్లు. దాని నిజ విలువ ఇక లెక్కేసుకుంటే 3 లక్షల కోట్ల దాకా ఉంది. పోనీ దానికి ఒక కమిటీ వేసాడు, ఈయన ఒక కమిషన్ వేసాడు. దాన్ని అసలు విలువ ఎంత తేల్చమని తేల్చమనేసి దాని 20,000 కోట్లు 30,000 కోట్లు కూడా తేల్చిన వాళ్ళు. దాని బేరాలు మళ్ళా కొనేది లక్ష్మీ మిట్టల్ కంపెనీ. లక్ష్మీ మిట్టల్ అనేవాడు బహుళజాతి సంస్థ. ఉక్కు మీద యాజమాన్యం వాడిదే, ప్రపంచం మొత్తం మీద వాడు కొనబోతున్నాడు. చివరికి వచ్చేళ్ళకి 5,000 కోట్లు 6,000 కోట్లకు 10,000 కోట్లకు ఇచ్చేస్తారు. ఒక ఎకరం విలువ 10 కోట్లు. పాప రైతులు ఉన్నారే, ఇచ్చిన రైతులు వాళ్ళు వాచ్మెన్లుగా రిక్షా దొక్కుకుంటా ఏదో పొలం ఇచ్చిన వాళ్ళు ఆ రోజు 30,000కి ఇచ్చారు కదా, వాళ్ళు వాచ్మెన్లుగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేక ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూలికి వెళ్తున్నాయి. ఈ రోజున ఆ పొలం ఇచ్చిన నేరానికి నువ్వేం కొట్టేస్తావా? దీన్ని ఏమనాలి? అక్కడ పోరాటం జరుగుతుంది, దీని మీద స్పందించడం. వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, రైతాంగ వ్యవసాయ చట్టాలు. రైతు వ్యతిరేకంగా ఉంది ఆ చట్టాల పట్ల నువ్వు ఎలా ఆలోచించాలా? వ్యవసాయం చేసే రైతు నువ్వేం కాడి పెట్టావా? నువ్వేం మేడి పెట్టావా? నీకేం తెలుసు వ్యవసాయం గురించి? ఒక కమిషన్ వేసి తేల్చావా? ఒక కమిటీ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? చెప్పండి. ఏమీ లేదు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు, వ్యవసాయ చట్టాలు రుద్దబోతున్నాడు గవర్నమెంట్ ప్రజల మీద. దానికి కారణం ఒకటి ఉంది, 64 లక్షల కోట్ల రూపాయల అగ్రి బిజినెస్ మార్కెట్. అది వ్యవసాయం అనేది 64 లక్షల కోట్ల రూపాయల అగ్రి బిజినెస్ మార్కెట్లోకి కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు దాకా రావడానికి అవకాశం లేకుండా అడ్డుగోడలుగా ఉన్నాయి ఇండియా వ్యవసాయ చట్టాలు. వాడు ఎవరిని రానియలేదు ఇప్పుడు దాకా లోనకి. రైతు చేయొచ్చు ఎక్కడైనా పోయి, కార్పొరేట్ కంపెనీ వాడు వచ్చి వ్యవసాయం చేయడం లేదు. ఇప్పుడు ఈ చట్టాల ద్వారా ఈ బిజినెస్లోకి పెట్టుబడిదారులు జొరబడదలుచుకున్నారు కాబట్టి, ఈ బిజినెస్లోకి రావాలనుకున్నారు కాబట్టి ఈ గోడలన్నీ అడ్డుగోడల చట్టాలు మొత్తం లేపేసి వ్యవసాయ చట్టాల ద్వారా రైతు యొక్క వ్యవసాయంలోకి పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి తీసుకొచ్చాడు ఈ చట్టాలు. రైతులు గుర్తించారు, మేము ఓడిపోతాం, మా కుటుంబాలు బలైపోతాయి, మేము బజార్ను పడతాం, మా పిల్లలకు భూమి కాదు కదా పని కూడా ఇవ్వలేమైనా. 300 రోజులు ఆడ పోట్లాడుతున్నారు ఢిల్లీ చుట్టూతా. నరేంద్ర మోడీ గారికి కనికరం లేదు, ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. 300 రోజులు పోట్లాడినా వెనక్కి తిరిగి చూడకపోగా చాలా ప్రమాదకరమైనటువంటి ఆ చట్టాలను అమలు జరపాలని సిద్ధమైతే ఈ గవర్నమెంట్ ఏమనాలా? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ లేని పోరాటం అద్భుతం ఢిల్లీలో జరుగుతుంది. అద్భుతం. అక్కడ మొదలైన పోరాటాన్ని దేశవ్యాప్త పోరాటంగా మార్చింది సిపిఎం. ఆ పోరాటం ప్రారంభించింది సిపిఎం పార్టీ శ్రేణులు కాదు, రైతు సంఘాలు కాదు. మనం మొదలుపెట్టింది బొంబాయి పోరాటం. బొంబాయిలో 50,000 మందితోటి రాసినటువంటి పాదయాత్ర. దీని ఇన్స్పిరేషన్ తోటి పంజాబ్ రైతు సంఘాలన్నీ బాధ్యత తీసుకొని వాళ్ళు మొదలుపెట్టారు ఈ పోరాటాన్ని. రైట్, ఈ పోరాటాన్ని మనం ఇన్వాల్వ్ అయ్యి ప్రధానమైన పాత్ర వాళ్ళదైనా మన పాత్ర కూడా ప్రధానంగా చేసుకొని దీన్ని దేశవ్యాప్త పోరాటంగా, ఆల్ పార్టీస్ పోరాటంగా, ఒక దేశవ్యాప్త పోరాటంగా మార్చకపోతే రైతులను లేపేస్తాడనే ఉద్దేశంతో మన దేశంలో సిపిఎం పార్టీ అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని మండలాలకి, అన్ని చోట్ల మొత్తం అన్ని పార్టీల్ని కూడగట్టి ఏళ్ల పక్షాన్ని నిలబెట్టాం. అది మన పార్టీ పాత్ర. వాళ్ళకి తెలుసు మనమైన కోపం. అందుకనే అచ్చంగా రైతులు అయితే నాళ్ళు ఉండదు, దీని వెనకాల సిపిఎం వాళ్ళు జరిగారు, దాంట్లో సిపిఎం వాళ్ళు జరిగారు, దేశవ్యాప్త పోరాటంగా మార్చారు, అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడగట్టారు, అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం రగులుకున్న దాంట్లో స్టాలిన్ కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. మీరు చూడండి మద్రాసులో జరుగుతున్న పోరాటాలు. కేరళే కాదు, మద్రాసులో బ్రహ్మాండమైన పోరాటం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే రైతు గెలవాలి, వ్యవసాయం గెలవాలి, రైతు నిలవాలి అని మనం పోట్లాడుతుంటే రైతు ఓడిపోవాలి, వ్యవసాయం నాశనం కావాలి, వ్యవసాయం కూని అయిపోవాలి అని చట్టాలు తీసుకొస్తే మోడీ గారు పెట్టుబడిదారులు అటువైపు ఉన్నారు, రైతులు మనం ఇటువైపు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎటువైపు ఉండాలి ఆలోచిద్దాం. ఒక్క నిమిషమే. ఎటుండాలి? రైతుల పక్షాన ఉండాలనా, అటువైపు ఉండాలనా? విచిత్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కలిసి ఈ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లుకు ఓట్లు వేసి వచ్చారు. స్టాలిన్ వ్యతిరేకంగా నిలబడ్డాడు.
అసలు విషయాన్ని అర్థం చేసుకోవట్లోనే అరే వ్యవసాయం కాస్త గొల్లైపోయిందంటే రైతులు దెబ్బతినిపోద్ది, వ్యవసాయ మార్కెట్ అంతా దెబ్బతినిపోద్ది అని చూడకుండా పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలకు వీలుగా వ్యవసాయ చట్టాలను అమలు జరుపుతుంది. ఇంత దుర్మార్గమైన ఈ గవర్నమెంట్ని మనం ఏమనాలి? ఈ విధంగా దాని యొక్క పాలసీస్ అన్నీ మనం చూసుకుంటే దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. అందులో ఒకే ఒక్క విధానం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనుసరిస్తుంది. స్వపక్షం, బీజేపీలో తన వ్యతిరేకులను అణిచేయటం. స్వపక్షం అంటే బీజేపీ పార్టీలో కూడా గొంతు ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని తొక్కేయటం. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. స్వపక్షంలో ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు బీజేపీలో. నరేంద్ర మోడీ, అమిత్ షాకి భజన చేయటమే. విపక్షం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. విపక్షాన్ని బలహీనం చేశాడు, తొక్కేశాడు. విపక్షాన్ని బలహీనం చేయటం కాదు, తొక్కేశాడు. మాట్లాడటానికి లేదు. విపక్షంలో లొంగంది ఒకే ఒక పార్టీ, సిపిఎం. ఇది లొంగదు, ఇది వాళ్ళకి తెలుసు. దీన్ని లొంగదీయలేం కాబట్టి దాని పునాది ఎక్కడుంటే అక్కడ, దాని పునాది పాకెట్స్ ఎక్కడుంటే అక్కడ బలహీనం చేయాలి. ఇది వాళ్ళు ఎత్తుగడ. మీరు ఉదాహరణ తీసుకోండి. సిపిఎం పార్టీ బలంగా ఉన్నటువంటి బెంగాల్లో, త్రిపురలో, బలంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కులం ప్రవేశపెట్టారు, డబ్బు ప్రవేశపెట్టారు. డబ్బు మామూలుగా ఉండదు. చోటామోటా నాయకులు మొత్తాన్ని కొనేశారు. ప్రతి ఓటుకి డబ్బు ఎక్కడ ఎక్కువ ఉందనంటే సిపిఎం పార్టీ బలంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఓటుకు రేట్ ఎక్కువ. డబ్బు పెట్టారు, మందు పెట్టారు, కులం పెట్టారు, మతం ప్రవేశపెట్టారు. మన ఎనికిడుతున్న మన పునాదిని బలహీనం చేయడానికి ఒక ప్లాన్డ్గా, ఎత్తుగడగా భారతదేశంలో జరుగుతున్న ఈ పరిస్థితుల్లోనే సిపిఎం పార్టీ ఎంపీ స్థానాలు తగ్గినాయి. భౌతికంగా మన సిద్ధాంతం నచ్చక కాదు, మన విధానం ఓడిపోయి కాదు, మన పాలసీ సూటుగాక కాదు. శత్రువుల యొక్క ఎత్తుగడకి, శత్రువుల యొక్క పరిస్థితులకి ప్రజల యొక్క చైతన్య స్థాయి అందుకోలేక మన పార్టీ బలంగా ఉన్నటువంటి బెంగాల్ కావచ్చు, త్రిపురలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో బలహీనం కావడానికి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ అన్ని రకాల, ఇప్పుడు బెంగాల్లో జరిగింది చూసాం. డైరెక్ట్గా హిందూ మత చీలిక, కుల చీలిక, మందు ప్రలోభం, డబ్బు ప్రలోభం, నాయకుల్ని కొనుగోలు చేయటం, చోటామోటా నాయకుల్ని. మన పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు, అమ్ముడు పోయారు, అటు జంప్ అయ్యారు. కొన్నాళ్ళు మమతా బెనర్జీకి వెళ్ళిపోయారు, కొన్నాళ్ళు బీజేపీకి వెళ్ళిపోయారు. డబ్బులు ప్రభావాన్ని పోయినాడు మనం తొలగిస్తాం. పాయింట్ ఏంటంటే మనం బలహీనమయ్యాం కదా. బలహీనమైన విధానం సరైందా కాదా, అదే పాయింట్. విధానం సరైందంత తర్వాత 10 మంది ఉంటారా, 1 కోటి మంది ఉంటారా, 10 కోట్లు ఉంటారా, ఒక్కడవే ఉంటావు అనేది కాదు. ఆ జెండా పట్టుకుని ఆ విధానం మీద నిలబడటమే కమ్యూనిస్ట్ పార్టీ విధానం. అది పాలసీ. ఆ పాలసీ మీద నిలబడి మనం ఉన్నాం. ఇవాళ కాబట్టి రేపు వస్తుంది. తెలుసుకున్న రోజు జనం ర్యాలీ అవుతారు, తెలుసుకున్న రోజు మన ఇంటికి జనం వస్తారు. కానీ నిలబడాల్సిన అవసరం, జెండా నిలబెట్టాల్సిన అవసరం మాత్రం భారతదేశంలో సిపిఎం పార్టీ మీద పడింది. కాబట్టే ఇన్ని గాయాలైన నెత్తురు గారుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఎప్పుడు ఎనికి తగ్గదు. అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. బలహీనం కావచ్చు, బలంగా ఉండొచ్చు. బలంగా ఉంటే ఎక్కువగా ఎదుర్కొంటాం, బలహీనంగా ఉంటే తక్కువగా ఎదుర్కొంటాం తప్ప విధానం మారదు, పాలసీ మారదు. సరైనటువంటి విధానంలో ప్రయాణం చేయటమే సిపిఎం పార్టీ ఎర్ర జెండా అనేది భారతదేశ రాజకీయాల్లో మన పార్టీ పాత్ర. నేను చివరిలో ఒక 5 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చారు. పరిపాలనలోకి వచ్చిన దాన్ని మనం ఏమో స్వాగతిస్తాం. ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ ఈయనకి రాంగులు అనేవి వచ్చిన సమస్య ఏంటంటే ఈయనకి డబ్బులు లేవు ఖజానాలో పరిపాలన చేయడానికి. డబ్బు లేనప్పుడు అప్పు పుట్టాల్సి వచ్చింది. వాగ్దానాలు చాలా ఎక్కువ. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఆయన రేటింగ్ అంటారు. ఇప్పుడు మీ అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా. అందరి బ్యాంక్ అకౌంట్లు తీసుకోమని జన్ధన్ నేను పెట్టి నరేంద్ర మోడీ గారే పెట్టారు కదా. మీకు ఒక రేటింగ్ ఉంది. బహుశా మీ రేటింగ్ మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మీ యొక్క క్రెడిట్ రేటింగ్ అంటారు. క్రెడిట్ రేటింగ్ అంటే నీ యొక్క పరపతి రేటు. నీ పరపతి ఎంత? నా పరపతి ₹1,00,000 పుట్టుద్దా, 10 లక్షలు పుట్టుద్దా, 10,000 పుట్టుద్దా అనేది తేల్చాల్సింది ఎవరు? తేల్చాల్సింది క్రెడిట్ రేటింగ్లో బ్యాంకు వాళ్ళు తెలుస్తున్నారు. విచిత్రం అది. క్రెడిట్ రేటింగ్ అంటారు. ఇంతకుముందులాగా పరపతి పోయింది, గ్రామాల్లో నమ్మకాలు పోయినాయి. ఒకళ్ళు నమ్మి నోట్లు రాసుకునే కాలం పోయింది. అందుకని జనం అంతా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటున్నారు. ఈ నమ్మకాన్ని పోగొట్టింది కూడా వాళ్లే. జనం డబ్బు అంతా బ్యాంకులోకి వచ్చేటట్టు చేసింది వాళ్లే.
బ్యాంకులోకి వచ్చిన తర్వాత రేటింగ్ అనే పెట్టింది కూడా వాళ్ళే. ఒక మనిషికి 800 పైన రేటింగ్ ఉంటే నీకు మంచి ఇతను గ్యారెంటీగా నీ అప్పు కడతాడు అనేది రేటింగ్ పర్సంటేజ్. 800 ఉండాలి పాయింట్లు. 700 పాయింట్లు ఉంటే ఇతను యావరేజ్, ఇతను నమ్మడానికి లేదు అని 700, 800 మధ్యలో ఉన్నోడికి ఆ రేటింగ్ని బట్టి నీకు బ్యాంకులో పరపతి పుట్టుద్ది. 600, 700 మధ్యలో నీ రేటింగ్ ఉంటే, నీ పాయింట్లు ఉంటే నీకు పరపతి పుట్టదు. నువ్వు బ్యాంక్కి ఖాతా ఉన్న బ్యాంకులో పోయి నాకు లోన్ ఇయ్యా, సబ్సిడీ లోన్ వచ్చింది అని అంటే వాడు నువ్వు షూరిటీ తీసుకురావడం కాదు ముఖ్యం, నీ రేటింగ్ గుర్తు చూస్తాడు. నీ రేటింగ్ ఎంత, 600 ఉందా, 650 ఉందా, 700 ఉందా, 800 ఉందా అని చూస్తాడు. 800 ఉంటే ఇస్తానంటాడు, 700 ఉంటే డౌట్ అంటాడు, 600 ఉంటే అసలు నీకు అప్పే లేదు పొమ్మంటాడు. ఇది రేటింగ్ అంటే. ఇది బ్యాంక్. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక రేటింగ్ వేశారు. ఇండియా 130 కోట్ల మందికి మనకి తెలియకుండా మన రేటింగ్ ఉంది. విచిత్రం అది. దాన్ని బట్టే మనకు పరపతి పుట్టుద్ది. రాష్ట్రాలకు కూడా అట్నే రేటింగ్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ తక్కువ ఉంది, దీనికి పరపతి లేదు, కట్టే అంటే తిరిగి కట్టే శక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నమెంట్కి లేదని తేల్చింది. రిజర్వ్ బ్యాంక్ కూడా తేల్చి పాయింట్లు వేశారు, తక్కువ పాయింట్లు వేశారు ఏపీకి. అరే నాకు పరపతి లేకపోతేట అప్పులు పుట్టాలంటే బొంబాయి మార్కెట్ డబ్బు తెచ్చుకోవాలంటే ఎక్కడా లేదే మార్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు. నా రేటింగ్ పెంచండి, నువ్వెట్టా ఇయ్యవు, అప్పు ఇయ్యవు, ఇవ్వాల్సినవి ఇయ్యవు, కానీ అప్పు పుట్టించుకోవడానికి కూడా నా రేటింగ్ తగ్గిస్తే అట్ట, కనీసం నా రేటింగ్ పెంచమని అడిగాడు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఏం చెప్పాడంటే నీ రేటింగ్ పెంచుతా, 0.5% పెంచుతాం, అయితే విద్యుత్ బిల్లు అమలు జరుపుతాం. విద్యుత్ బిల్లును అమలు జరుపుతాం అనుకుంటే 0.5%. విద్యా బిల్లు ఇంకోటి ఉంది, నేను తీసుకొచ్చిన బిల్లు, ఆ బిల్లును అమలు జరిపేటట్టయితే ఇంకో 0.5% రేటింగ్ పెంచుతాను. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పలా. ఈయన అక్కడ రేటింగ్ ఒప్పుకొని వచ్చాడు. విద్యుత్ బిల్లు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ ఏపీలో. ఏమిటి విద్యుత్ బిల్లు, విద్యా బిల్లు అని మనం చూస్తాం. ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు రా బాబు, జనానికి నష్టం కాదని మనం పరిశీలన చేసి మనం ఢీకొంటాం. ఈయనేమో అక్కడ తీసుకొని వచ్చాడు. ఏమిటి విద్యుత్ బిల్లు, ఈయన ఏమంటాడు, వ్యవసాయ రంగానికి మొత్తం ఇప్పుడు దాకా ఉచిత విద్యుత్తు, ఫ్రీ విద్యుత్. ఏ మోటార్ అయినా వ్యవసాయం అనేది బతకాలంటే ఫ్రీగా విద్యుత్ ఇవ్వాల. నరేంద్ర మోడీ గారు 0.5% రేటింగ్ పెంచినందుకు విద్యుత్తులో ఉన్న సారాంశం ఏంటంటే ఫ్రీ కరెంట్ అనేది ఇక ఉండకూడదు. రైతుకి ఫ్రీ ఉండకూడదు, ఎస్సీలకి ఉండకూడదు, ఎస్టీలకి ఉండకూడదు, కమ్యూనిటీకి ఉండకూడదు, మొత్తం రేటు పెట్టి రేటుకే కొనాలి అనేది విద్యుత్ బిల్లులో ఉన్న మొదటి పాయింట్. బడుగు బలహీనులు, కట్టలేనోడు బలహీనుడు, ఇది గవర్నమెంట్ ఏమి లేదు, మొత్తం కట్టాల్సిందే. 75% యూనిట్లు వినియోగించుకున్నాడు కట్టాలా, 25% రాష్ట్ర గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వచ్చు అనేది ఆ బిల్లులో ఉన్న సారాంశం. ఆ లెక్క తేలాలంటే ప్రతి విద్యుత్ మోటార్కి మీటర్ పెట్టాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇరకాట్లో పడ్డాడు. ఇదేందయ్యా మీటర్ ఎందుకు మాకు అని రైతులు అంటున్నారు. రైతులంటే రైతులకి ఏం చెప్తున్నాడు, 30 ఏళ్ళు నేనే ఉంటా, మీరేం ఢోకా వద్దు, మీటర్ పెట్టుకోండి, ఎన్ని యూనిట్లు లెక్క కట్టండి, యూనిట్లకి ఎంత కట్టాలో నేను మీ అకౌంట్లో వేస్తా, మీరు పోయి కరెంట్ వాళ్ళకి కట్టండి, మీరు పోయి అటు కరెంట్ వాళ్ళకి కట్టండి, బిల్లు వచ్చుద్ది నీకే, బిల్లు డబ్బు నువ్వు కట్టద్దు, నేను నీ అకౌంట్లో వేస్తా, నువ్వు కట్టిని నువ్వు పోయి కరెంట్ వాడికి కట్టు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు ఇది చెప్పాడు, నువ్వు గ్యాస్ నువ్వు ముందు డబ్బులు కొట్టుకొని కనుక్కో, ఆ సబ్సిడీ ఎంత ఉందో నేను నీ అకౌంట్లో వేస్తా, ముందు నువ్వు కట్టు, తర్వాత నేను ఇస్తానన్నాడు గ్యాస్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే నేను నీ అకౌంట్లో వేస్తా, నువ్వు పోయి అటు బిల్లు కట్టు అంటున్నాడు. ఒక రైతుకు వచ్చింది బిల్లు, శ్రీకాకుళం జిల్లాలో అప్లై చేశాను, కరెంటు బిల్లు నెలకి 3,000 వచ్చింది ఒక మోటార్ మీద. సంవత్సరానికి 1 ఎకరం ఆయన బండిచ్చేది, ఎకరానికి నెలకు 3,000 వస్తే ఆయన చెప్పింది 30,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టి నేను పంట పండిస్తే ఎంత కమ్ముకోవాలయ్యా నేను, నాకు వద్దులే మీటర్ వద్దు, నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వద్దని ఆ మీటర్ బిగేశాడు. ఇది ఈ బిల్లు యొక్క సారాంశం. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇది చెప్పడు విద్యుత్ శాఖ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది కప్పుస్తారు. విద్యా బిల్లు వచ్చింది. ఏమిటి విద్యా బిల్లు, 3, 4, 5 తరగతులు తీసుకెళ్ళి హై స్కూల్ కలుపుతాడంట. వాడు అసలు ప్లాన్ ఏంటంటే మొత్తం 3, 4, 5 అటు తీసేసి ఎలిమెంటరీ సెక్షన్ అంతా ఇప్పుడు ప్రైవేట్ రంగంలో జొరబళ్ళ బాగా ఎలిమెంటరీ సెక్షన్ అంతా కూడా చిందరబందర చేసేసి
మాతృభాషను ఎత్తేసి ఇంగ్లీష్లో విద్యాబోధన, బిడ్డ పుట్టిన కాడి నుంచి కోడి, పళ్ళెం, గ్లాసు, అమ్మ, నాన్న, మంచం, దుప్పటి, చొక్కా ఇవన్నీ నేర్పుద్ది తల్లి. అది మాతృభాష. 5 సంవత్సరాలు వచ్చి బడిలోకి పోయే నాటికే ఆ పిల్లవాడి విజ్ఞానంలో మాతృభాష అంటే తల్లి భాష నుండి బుర్రలో. మాతృభాషలో విద్య జ్ఞానం చెప్తే సులభంగా షైన్ అవుతాడు పిల్లవాడు. సైంటిఫిక్ ఇది, ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా? మాతృభాష, తల్లి మాట్లాడే భాషతోటి విద్య లేకపోతే ఆ పిల్లవాడు ముద్దుబారిపోతాడు అనేది సైంటిఫిక్ సూత్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు? తెలుగు కుదరదు, అసలు ఇంగ్లీషుకు వచ్చినాడు ప్రపంచంలో ఏళ్తున్నాడు కాబట్టి 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో కాట్ అంటాడు. కాట్ అంటే ఏదో వాడికి తెలియదు. మంచం అంటే చెప్పు, ఈజీగా అర్థమవుద్ది. చెంబు అంటే తెలియదు, కోడి అంటే తెలియదు, పిల్లి అంటే తెలియదు, బల్లి అంటే తెలియదు. అవన్నీ తల్లి నేర్పింది, నువ్వే ఇంగ్లీష్లో పెడుతుండవి. ఇది చాలా ఎస్సీలని, బీసీలని ఇంకా అణగదొక్కటానికి వీలుగా ఒక కుట్ర జరుగుతుంది, కావాలనే జరుగుతుంది. బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాదు. అసలు ఆ మాతృభాష పోయింది, ఈ భాష పోయింది, వాడు ఎట్టా కూలోడికి మారిపోతాడు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ఆలోచనకు అనుగుణంగా విద్యా బిల్లుని ఆయన తీసుకొచ్చాడు. ఆ విద్యా బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరుపుతున్నాడు. దీన్ని మనం వ్యతిరేకించాం. మనమేం దాడి? మనం ఆలోచించాల్సిందంటే ఇది ఇక్కడిదే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నాడు. చివరి ఒక పాయింట్ చెప్పి ముగిస్తున్నారు. ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తున్నాడు, మంచిది అనుకుంటున్నారు. మనం వ్యతిరేకించాం, కానీ ఇది సరైన పద్ధతి కాదు. మీరిచ్చే విధానం, మీరిచ్చే పద్ధతి సరైనది కాదు. చేప పట్టడం నేర్పాలి తప్ప చేప పట్టించే విధానం జనాన్ని నేర్పితే జనం తర్వాత నిర్వీర్యం అవుతాడు. మనిషి పని చేయటంలో ఉన్న నేర్పరితనం ఉండాలి తప్ప ఒక రకమైనటువంటి ఉచిత కానుకల వైపు జనాన్ని మళ్ళించి మొగ్గిచ్చి శక్తిని మొత్తం నిర్వీర్యం చేసి పనిచేసే శక్తిని మొత్తం గొల్ల చేసి ఇక జరిగి పని చేస్తుంది సమాజం మొత్తం గొల్ల కాబోతుంది. ఇది తీసి వదిలిపెట్టండి, అది మనం దీర్ఘకాలం వదిలేయి. అసలు విషయం ఎక్కడుందో తెలుసా? అసలు విషయం ఏంటంటే పెట్రోల్ మీద ఆయనకు వచ్చే రేటు, ఇసుక మీద వచ్చే రేటు. ఇసుక ఏంటండి? ఇసుకది ఒక చూడండి, ఒక ట్రాక్టరు 6,000కి అమ్ముతారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశాడు. ఆయన ఫ్యాక్టరీ ఉందా? ఎక్కడుందని చివరి పాయింట్ చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పుడు అయిపోయింది టైం. ఇప్పటికే 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడారు. ఒక లారీ ఇసుక 30,000. ఏ ఫ్యాక్టరీలు తయారు గల వాగులో వచ్చిన ఇసుకని తీసుకొచ్చి 6,000కి 30,000కి అమ్ముకుంటే నువ్వు ఒక ఇంటి స్థలం ఇస్తావా? ఏది 9 గదులు. ఈ 9 గదులు ఇంటి స్థలం 1,75,000 అంటున్నాడు. ఒక ఆయన మేము అడిగాం ఇంటికి పోయి, ఏమయ్యా ఇసుక ఎంత అవుద్దని. ఇసుక్కే 1,50,000 అవుద్దు సార్ దీనికి అంటున్నాడు ఆయన. 4 లక్షలు అవుద్ది ఇల్లు, ఇసుక్కే 1,50,000 అవుద్దు అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇసుక లోపల గుంజుకుంటుండేవి. మేము నిన్న ఆ బ్రాందీ షాప్ కాడ ఊరక ఖాళీ ఉంటే మొన్న రోజు బ్రాందీ షాప్ కాడ వాళ్ళు అమ్మే క్వార్టర్ బాటిల్ చూసాం. నువ్వు అమ్మే బాటిల్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టాడు టేబుల్ మీద. అందుట్లో విజయసాయిరెడ్డి బ్రాండ్లు 3 ఉన్నాయి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది 1 ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు 4 ఉన్నాయి. పోనీ ఈ బ్రాండ్లు తీసుకొచ్చాడు. క్వార్టర్ అంటే 180 ml అంట. ఒక క్వార్టర్కి ఎంత పడింది అని అంటే 18 రూపాయలు పడుతుందంట. వాళ్ళు అమ్ముతుంది 260 రూపాయలు. 18 రూపాయలు అసలు ఉత్పత్తికి అయ్యే ఖర్చు అయితే ఒక క్వార్టర్కి ముందు తాగేవాళ్ళ సంగతి నేను చెప్తుంది. మనం తాగం కమ్యూనిస్టులవి, కానీ లోకం తెలుసుకోవాలి కదా, బయట జరుగుతుందో అర్థం చేసుకోవాలి కదా. 18 రూపాయలు గవర్నమెంట్కి కొనుగోలు చేసి 260 రూపాయలకు అమ్మితే నీ జేబులోంచి పీకేస్తుండే, నీకు మళ్ళీ 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తుండే. ఈ చేత్తో పీక్కుంటావా? ఈ చేత్తో ఇస్తావా? 10 బిస్కెట్లు తీసుకొని 1 బిస్కెట్ ఇస్తావా? ఇసుక పేరుతోటి, కరెంటు ట్రోప్ ఛార్జ్ పేరుతోటి, ఆస్తి పన్నుల పేరుతోటి, మందు పేరుతోటి, అన్ని రకాల పెట్రోల్ రేట్ల మీద అన్ని గుంజేసి ఒక దగ్గర 1 రూపాయి ఇచ్చి సప్పంగా మీరు ఉండండి. జగన్ అన్న, జగన్ పాలన, జగన్ గొప్ప, జగన్ భజన, ఇదేనా? ప్రజలకు నిజాలు చెప్పాలా? చెప్పకపోతే జనానికి అర్థం కాదు. జనం మంచిది అనుకుంటారు, కానీ ఈ విషయాన్ని విశ్లేషణ చేయాలి. అయితే చివరి పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు చేసే పాపాలు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు యుద్ధం చూస్తే, ఆ పట్టాభి మాటలకెన్నో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. ఇద్దరే రాష్ట్రాన్ని ముంచడంలో ముంచొదిలి పెట్టారు. ఇంకా మునిగిపోతే ఆంధ్రప్రదేశ్ కోలుకునే పనే లేదు.
ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా పోట్లాడాల్సిన అవసరం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మీద ఎక్కువగా వచ్చింది. బలహీనమయ్యే కొద్దీ మన పార్టీకి బాధ్యత ఎక్కువ వచ్చింది. పార్టీని బలహీనం చేస్తుంది వాళ్ళే, మాట్లాడుకుండా ఉండాలని కోరుకుంటుంది వాళ్ళే, బయటికి రాకుండా ఉండాలని కోరుకుంటుంది వాళ్ళే. మన దగ్గర ఒకప్పుడు వీళ్ళు 10 మందే కదరా, 10 మందే, జనం లేరు, వేల మంది రావటం లేదు, లక్షల మంది రావటం లేదు నిలదీయడానికి. 10 మంది నిలదీస్తున్నాం మనం. ఈ 10 మంది కూడా లేకుండా చేయాలని వాళ్ళు కుట్ర. ఎర్ర జెండా అవసరం, ప్రాధాన్యత దేశంలో రాష్ట్రంలో పెరిగింది. అది పెరిగింది అని అంటే మనం అందరం కూడా అర్థం చేసుకొని దాన్ని పెంచడం ద్వారానే దీనికి పరిష్కారం తప్ప చెడ్డ రాజకీయాల్ని మంచి రాజకీయాలతో ఓడించాల్సిందే. చెడ్డ రాజకీయాల్ని తిడుతూ కూర్చుంటే అవి ఓడిపోవు. ఇంట్లో కూర్చొని మనం అపశేపకరాలు మాట్లాడితే అది బలహీనం కాదు. దాన్ని మంచి రాజకీయంతో ఓడించాలంటే మంచి రాజకీయాల్ని పెంచాలి, మంచి రాజకీయాన్ని అభివృద్ధి చేయాలి. ఇటువైపు ర్యాలీ చేయాలంటే ప్రజల్ని మనం చైతన్యవంతమై అటువంటి కృషి చేయకపోతే మాత్రం చారిత్రకంగా ఈ నష్టం, ఈ కష్టం ప్రజలు భరించాల్సి వచ్చింది అనేది మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బండి గంట లేట్గా నడుస్తుంది, నీ దృష్టిలో పెట్టుకోమని సాగాలి. ఇప్పుడు కార్యదర్శి నివేదిక ఉంటుంది. కార్యదర్శి నివేదిక